జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక नमः उमामहेश्वराभ्य नमः वाणी हिरण्यगर्भाभ्य नमः जी बृंदराभ्य नमः जीवशिष्टाभ्य नमः श्री सीतारामाभ्यं द्रवेभ्यो महादेवेभ्यो ब्राह्मणेभ्यो भागवतेभ्यो नमो नमः अयं मुहूर्त नाप्किन् अयं मुहूर्त शुभ मुहूर्तोऽस्तु एतत् मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता बलसिद्धिरस्तु నమస్కారం చేసుకొని చక్కగా రామచంద్రమూర్తికి నమస్కారం చేసి మీరు ఇక్కడ చేసేటువంటిది గౌరీ పూజ. గౌరీ పూజ ఎందుకు చేయాలి అంటే మీరు పుట్టింటి నుంచి అత్తగారింటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ చేసేటువంటి చివరి పూజాది కార్యక్రమం అంటే అమ్మగారింట్లో చేయించి మీ చేత తీసుకొని వెళ్తారు. పెళ్ళికి ముందు చేసేటువంటి మంగళకరమైనటువంటి కార్యక్రమం కాబట్టి గౌరీ పూజ నమస్కారం చేసుకుని చేయాలి. ఇదే మన ఇల్లు అనుకోవడమే. ఇక ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళడం అంటే కుదరదు. ఇక్కడ నమస్కారం చేసి అక్షతలు అక్కడ వేసి దీపాలు వెలిగించండి. దీపారాధనం కృతవేదీభ్యస్వజాతవేదో భగ్నం అగరబత్తి తీసుకోండి. ఉద్దీభ్యస్వజాతవేదో భగ్నం నృతమా భజోగజమగ్యమావహ జీవనం దిశో దిశాయ దీపాన్ ప్రజ్వాల్య దీపే శ్రియమావాహయామి వో దీపదే విరూపస్థో కర్మసాక్షి యద్బరాభో యావద్గర్మస్వాం త్యస్యాం తావస్వం సుస్థిరో భవ. దీపలక్ష్మీ నమః. దీపలక్ష్మీ నమః. జగద్గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమో నమః. దీపారాధనం గురుద్వా యా బలనీర్యా బలాభ్యా జపణే బృహస్పతి ప్రచోదాస్థానో మంజందకమదః. దీపారాధనం కృత్వా జ్యోతిష్మదం ద్వాదాదయామి జ్యోతిష్కృతం ద్వాదాదయామి జ్యోతిర్విదం ద్వాదాదయామి భాస్వతిం ద్వాదాదయామి జ్వలంతేన్ ద్వాదాదయామి దీప్యమానాన్ ద్వాదాదయామి రోచమానాన్ ద్వాదాదయామి జస్రాన్ ద్వాదాదయామి దీపే శ్రీమావాహయామి. దీపాల దగ్గర వేసి నమస్కారం చేయండి. జ్యోతిష్మదిం ద్వాదాదయామి జ్యోతిష్కృతం ద్వాదాదయామి జ్యోతిర్విదం ద్వాదాదయామి భాస్వతం దీపాల దగ్గర పెట్టేసేయండి. దీపలక్ష్మే నమః. నమస్కారం చేయండి. దీపలక్ష్మే నమః. జగద్గురుభ్యో నమః. గురువుగారికి నమస్కారం చేసుకోండి మనసులో. అమ్మగారికి నాన్నగారికి. అమ్మగారు ఉన్నారా ఇక్కడ దగ్గరలో? అమ్మా ఇటు రావాలి. మీరు ఇటు నుంచోండి. మీకు దండం పెట్టుకోవాలి అమ్మాయి. మాతృదేవతాభ్యో అమ్మగారికి నమస్కారం. మీ నాన్నగారికి నమస్కారం చేసుకోండి మనసులో. పితృదేవతాభ్యో నమః. మీ అన్నయ్య గారికి వదిన గారికి వాళ్ళే కదా చేసేది. అమ్మ నాన్న ఇప్పుడు వాళ్ళే కాబట్టి వాళ్ళకు కూడా నమస్కారం చేయండి. మాతృదేవతాభ్యో పితృదేవతాభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో. బంధువులందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసి కార్యక్రమం ప్రారంభించాలి. సీతారామచంద్రస్వామినే నమః. సీతారామచంద్రులకి నమస్కారం చేయండి. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో భాగవతేభ్యో నమః. అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు. ఆచమ్య ప్రాణానాయమ్య ఆచమ్యాస్తం ప్రక్షాళ్య. చేయిలా పెట్టండి. ఆచమ్యాస్తం ప్రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. గోవిందం చేయగడుకోండి. గోవిందాయ నమస్కారం నేను చేయడు దూర్చుకొని గోవింద విష్ణుమసూదనా త్రివిక్రమ వామన శ్రీధరార్జీ కేశవనామదామోదరశంకరమాసదేవ ప్రద్యుమ్నాన్ వృద్ధ పురుషోత్తమదోక్షనార్జనార్జన ఉపేంద్ర హరయ శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాం ఏ దేభూమి భారకాం ఏ దేశామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. అక్షతలు ఇలా వాసన చూసి వెనక్కి వేసేయండి. ఓం భోహ 3 వేలతో ముగ్గు పట్టుకొని ప్రాణాయామం చేయండి. ఇలా ఎడమ చేయి కింద పెట్టి గాలి పీలుస్తూ వదులుతూ ఉండాలి. మనసులో ఓంకార మంత్రాన్ని జపించాలి.
మమ అని చెప్పి నమస్కారం చేయండి. మమ అనుకోండి. ఎడమ చేతిలో ఇలా వేసుకొని కుడి చేయి ఇలా పెట్టండి. కుడి చేయి అంతే. కలియుగే ప్రథమోపాదే క్రౌంచద్వీపే ఐరావతకల్లే రమణకవర్షే జవాన శుభగృహే అస్మిన్ వర్ధమాన వ్యావహారిక చాంద్రవాణేన ప్రవాసిటీ సముద్రాణాం మధ్యే స్వస్తి శ్రే విశ్వావసూనామ సంవత్సరే దక్షిణాయనే హిమమంతరుదౌ మార్గశీర్షమాసే శుక్లపక్షే తృతీయాయాం వాద్ర శుభవాద్రే జపనక్షత్రే శుభయోగే శుభకరణే ముహూర్తే మంగుణ విశేషణ విశిష్టాయాం శ్రీమాన్ శ్రీమతః గోత్రః నామధేయః. మీ గోత్రం? పమిడిపాళ్ళ గోత్రోద్భవస్య. నాన్నగారు లేరు కదా. యజమాన్స్ ఉదయ్ భాస్కర్ నామధేయ శాశ్వత వైకుంఠలోక నివాస యోగ్యత. అమ్మగారు లక్ష్మీ తులసీ నామ దేవత్యాః ఆయుష్యావృద్ధ్యర్థం యజమాన్స్ కుమార్తె. మీరు మీ కుమార్తె మీ పేరేమిటి? మీరు కుమార్తె తెలుసు కదా నాకు. ప్రశాంతి లక్ష్మి సాయిశ్రీ. మీరు ఎన్నో కుమార్తె? మీరు ఒక్కతే అమ్మాయి అంతే కదా. మూడో సంతానం కానీ మీరు ఒక్కతే అమ్మాయి. ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ప్రశాంతి లక్ష్మీ సాయిశ్రీ నామదేవత్యా సౌభాగ్యవత్యా. నమస్కారం చేయండి. చెప్పండి. మమ సహకుటుంబానాం ఆయుష్యాభి వృద్ధ్యర్థం సాంగ సపరివార సీతారామచంద్రస్వామి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మంగళగౌరీ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మయా సంకల్పిత పాణిగ్రహణ యోగ్యత సిద్ధ్యర్థం వివాహ యోగ్యత సిద్ధ్యర్థం శ్రీ మహా మంగళగౌరీ దేవత పూజాం కరిష్యే. మీ చేతిలో అక్షతలు ఉన్నాయి కదా, కరిష్యే అని చెప్పి అక్కడ విడిచిపెట్టేసేయండి. అందులో విడిచిపెట్టేసేయండి. తదాదో కలశారాధనం కరిష్యే. కలశస్య ముఖే కంఠేర్ద్రస్మాశ్రిత మూలే ద్రస్తో బ్రహ్మ మధ్యే మాతృనాక్షౌ సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేద సామవేదోక్తిర్మంగే చహితా సర్వే కలశాంతమాశ్రితా మా కలశేషు ధావతి పవిత్రే వృజ్యతే ఉగ్ధైర్యజ్ఞే వర్ధతే. అపో వాయుంద్రేణాభిమంద్రియాపో వాంద్రపం విశ్వాభూతాన్యాప ప్రాణావా ప్రజవాపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప చందాకుశాపో జ్యోతికుశాపో యోగుశాపో సత్యమాపో ద్రవా దేవతాపో భూర్భవస్వరాపో గంగే జమునే చైవ గోదావరి సరస్వతే నర్మదా సింధు కావేరే జలేస్మిన్ సన్నిధం కురు. ఆయాంతు మహాగణపతి మహాగౌరీ పూజార్థం దురితయ క్షయ కారకాః. ఇలా పెట్టేసేయండి. పూజా ద్రవ్యానం సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య పవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపి వా స్మరేత్ పుండరీకాక్షం సుభాగ్యాభ్యంతరసుదే పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తో. నమస్కారం చేసుకొని గణపతి ప్రార్థన చేయండి మనస్సులో. గణానాన్త్వా గణపతిం వవామహే. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. ఏకదంతాయ విఘ్నవినాశనే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. నమస్కారం చేసుకొని మంగళగౌరియై నమః అంటూ అక్కడ పూజ చేసి మీరు అక్కడ ఏ ద్రవ్యం వేసినా కూడా మంగళగౌరియై నమః అంటూ వేస్తూ ఉండాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే మంగళగౌరియై నమః. అధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. స్నానం సమర్పయామి. వస్త్రార్థే అక్షతాన్ సమర్పయామి. 3 సార్లు నీళ్లు చల్లండి. యజ్ఞోపవీతార్థే పుష్పాన్ని సమర్పయామి. ఎక్కువ వేయకండి, మళ్ళీ అమ్మవారు కనపడదు, మళ్ళీ కరిగిపోతుంది పసుపు. స్నానం సమర్పయామి. వస్త్రార్థే అక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవీతార్థే పుష్పం పరికల్పయామి. దివ్య పరిమళ చందనం సమర్పయామి. చందనం ఇలా పైన రాసి కుంకుమ పొట్టు పెట్టాలి. హరిద్రంచమయానీదం దేవీ కళ్యాణదాయని సౌభాగ్యవర్ధనం దివ్యం దదామి. హరివల్లభే కుంకుమ విలేపనం సమర్పయామి. అథ పుష్పైశ్చ అక్షతైః సహ పూజయామి.
ఈ కుంకుమ ఇలా చేతిలో పెట్టుకొని ఈ 3 వేలతో తీసుకొని ఇలా వేస్తూ ఉండాలి. మీరు మంగళ గౌరి అయిన మహా అంటూ మంత్రం అయ్యేంత వరకు వేస్తూ ఉండాలి. అంతే వేస్తూ ఉండండి. మంగళ గౌరి అయిన మహా అనుకుంటూ చక్కగా ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహిత ప్రదాం శ్రద్ధాం విబోధిం సురభిన్నమామి పరమాత్మికాం వాచం పద్మాలయాం పద్మాం శుచం స్వాహాం సుధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అతిథించతిథిం దీప్తాం వసుధాం వసుధారణీం నమామి కమలాంగాంధాం క్షమాం క్షీరోదం భవాం అనుగ్రహపరాం బుద్ధిం మనగాం మనగవల్లభాం అజోగామృతాం దీప్తాం లోకశోక వినాశనీం నమామి దుర్మలయాం కరుణాం లోకమాద్రం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మనీం పద్మగంధనే పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రదహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందుశీతలాం ఆహ్లాదరణీం పుష్టిం శివాం శివకరీం సదేం విమలాం విశ్వరణీం తుష్టిం దారిద్ర్యనాశనే ప్రేతవిష్కరణీం శాంతాం శుక్లమాల్యాం వరాంద్రియం భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీం సుందరముదారాంగాం హరణీం హేమమాలినీం ధనదాన్యకరీం సిద్ధిం శ్రేణసౌమ్యాజమప్రదాం నుపవేస్మగదానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం నిరణ్యభ్రాకారాం సముద్రతనయాం జయాం నమాం మంగళాం దేవీం విష్ణుమగ్రస్థలస్థితాం విష్ణుపత్నీ ప్రసన్నాక్షే నారాయణమాశ్రితాం దారిద్ర్యధ్వంసనేం దేవీం సర్వోపద్రవవారిణీం నమదుర్గాం మహాలక్ష్మీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాలజ్ఞానమల్లాన్ నమామి భువనేశ్వరీం. నమస్కారం చేసుకొని చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. ధ్యానవాహన సర్వోపచార పూజా ధూపం పరికల్పయామి దీపం సమర్పయామి. దీపాలకు నమస్కారం చేయండి. ధూపదీపాంతే నైవేద్యం భూర్భవస్వ అమృత నైవేద్యం పరికల్పయామి. దాపా గుడోపహార నైవేద్యం సమర్పయామి. మంగళ నీరాజనం దర్శయామి. హిరణ్యభాద్రమదో పూర్ణందదాదివ్యోదానేది ఏకదా బ్రహ్మణో భారతే ఏకదేవ యజమానాయస్తే చోధాజానందవ్యమంగళ నీరాజనం దర్శయామి. నమస్కరోమి. రక్షాంధారయామి. దివ్యరక్షాంధారయామి. నమస్కరోమి. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. మంత్రపుష్పనారాయణాయ విద్మహే వాసుదేవాయ తన్నో విష్ణు ప్రచోదయాత్. మంత్రపుష్పాన్ని సమర్పయామి. భూమిని తాకి నమస్కారం చేయండి. ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. చతుర్జామరాజి సర్వోపచార పూజాన్ని సమర్పయామి. చెప్పండి. అనేన ఆచరిష్య పూజయా చ మహాగౌరీ సుప్రీత సుప్రసన్న వరద భవతు. నమస్కారం చేసుకొని మా ఒకసారి వచ్చి అక్షతలు వేయండి. మీరు వెయ్యొచ్చు, మీరు అలాంటివి ఏం పెట్టుకోకూడదు. మీరు అందరికన్నా పెద్దవాళ్ళు, అన్నిటికీ ముఖ్యమే. ఏం అభ్యంతరం ఏం లేదు. మీ అమ్మాయికి మీకు తర్వాతే కదా మిగతా ఎవరైనా. రండి. ఇక్కడ నుంచొని వేసేయండి. ఇక్కడ నుంచొని వేసేయండి. చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ అని చెప్పండి. అంతే. నలుగురు 5గురు చెప్తే లెక్క బాగుంటుంది. మీరు కూడా వేసేస్తారు. తింటున్నారు, కూర్చోండి. మీ వెంకట గారు మీరు ఇక్కడే ఉండాలి. అటెటన్నా వెళ్ళిపోతే మాత్రం గట్టిగా అరిచేస్తాను. అది మీ చెల్లెలకి అక్షతలు వేయండి. శీఘ్రమేవ పాణీగ్రహణ యోగ్యత సిద్ధిరస్తు. వివాహ యోగ్యత సిద్ధిరస్తు. చక్కగా వివాహ యోగ్యత సిద్ధిరస్తు అని చెప్పండి. అదే ఇటు రండి అమ్మా. ఒకసారి బొట్టు తీసుకొని అమ్మాయికి పెట్టేసేయండి. ఇక్కడ పూజ చేసింది ఉంటుంది కదా, ఇప్పుడే దీర్ఘ సుమంగళి భవ అని చెప్పకూడదు, ఇంకా టైం ఉంది దానికి. ఇప్పటికి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి మాత్రమే.
అందుకే చిరంజీవి సుఖీభవ. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. పక్కన విడిచిపెట్టేసేయండి. గోవింద విష్ణుర్మ సోదనా త్రివిక్రమ వామన శ్రీధరహర్షి గజాపద్మనాభదామోదర శంకర వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధారయ శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పర బ్రహ్మణే నమో నమః. ఉద్దిష్టంతో అక్షతల వాసన చూసి వెనక్కి వేసుకోండి. ఈ 3 వేళ్లతో ముక్కు పట్టుకొని ఎడమ చేయిలో కింద పెట్టి గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. మనసులో ఓంకార మంత్రాన్ని జపించాలి. మమ అని చెప్పి నమస్కారం చేయండి. నమస్కారం. పూర్వ సంకల్పానుసారేణ అస్య యజమానస్య గోత్రః నామధేయః. మీ గోత్రం నాన్నగారు ఉన్నారు. యజమానస్య భారద్వాజ గోత్రోద్భవస్య సుధాకర్రావు నామధేయః. ధర్మపత్ని సమేతస్య అమ్మగారు కృష్ణవేణి నామదేవత. శాశ్వత పుణ్యలోక ప్రాప్తి సిద్ధ్యర్థం యజమానస్ కుమారస్య. మీరు మొదటి అబ్బాయి, రెండో అబ్బాయి, మొదటి అక్క, మీరు ఒకళ్ళు, అంతే కదా. యజమానస్య ఏకైక కుమారస్య యజమానస్య నాగార్జున ఆలపాటి వంశోద్భవాయ యజమానస్య సహ కుటుంబస్య. నమస్కారం చేయండి. చెప్పండి. మమ శీఘ్రమేవ పాణిగ్రహణ వివాహ యోగ్యత సిద్ధ్యర్థం సమస్త మంగళ అవాప్తి సిద్ధ్యర్థం సాంగ సపరివార మహాగణాధిపతి ఆరాధనం కరిష్యే. గం గణపతయే నమః. గం గణపతయే నమః అని చెప్పి 16 సార్లు గణపతి దగ్గర అక్షతలు వేస్తూ ఉన్నాయి. ఇలా ఎడమ చేతులు వేసుకొని 2 అక్షతలు వేస్తూ ఉన్నాయి. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ బాలచంద్రాయ గజాననాయ వక్రతుండాయ దూర్భకర్ణాయ హిరంబాయ స్కందపూర్వజాంధ్రపతిప్రదాయకాయ మహాగణాధిపతయే నమో నమః. ధ్యానవాహనాది సర్వోపచార పూజాన్ సమర్పయామి. నమస్కారం కుర్యాత్. నమస్కరోమి. చెప్పండి. మహాగణాధిపతయే నమో నమః. ధ్యాన ఆవాహన షోడశ ఉపచార పూజాం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ధ్యానావాహనాది సర్వోపచార పూజాన్ సమర్పయామి. తాంబూలం సమర్పయామి. అమృత నైవేద్యం పరికల్పయామి. మంగళ నీరాజనం దర్శయామి. లైట్ सम्राजं च विराजं च अभिश्रेर्याजनो गृहे लक्ष्मीराजश्रयामुखे द्रयामाजगुंद्रयामजे मंगलाजाजन परेर्मदाचार्य पुरोगमये सर्वैश्च पूर्वैराचार्ये सद्गृपायास्तु मंगलं निराजनंदर्शयामि. नमस्करोमि गजानन महाराज की जय. నమస్కారం చేసుకొని హారతి కళ్ళకద్దుకొని మంత్రపుష్పం సుముఖైకదంత శాఖ బిలోక జగన్ నిగాలంబో దృశ్యవికటో విఘ్నరాజోగణాధిపా ధూమకేతుర్గణాది బాలచంద్రోగజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కంద పూర్వజా షోడశైతారనామాని ఎప్పడే శృణుయాదపే విద్యారంభే వివాహేజ ప్రవేశే నిర్గమేజా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే తద్భుజాయత్మహే వక్రతుండ ప్రచోదయాద్. మంత్రపుష్పాన్ని అనుపయామి. పైకి లేచి ప్రదక్షిణ చేసి నమస్కారం చేయండి. 3 ప్రదక్షిణలు చేయండి. పదే పదే యా పరిపూర్ణకేభ్య సద్యోషమే దాజపడిందాం సర్వభాపజ్యేతబుద్ధాం ప్రదక్షిణాంతే ప్రదక్కరోం ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. భూమిని తాకి నమస్కారం చేయండి. అంతే. అద్భుతం. సాష్టాంగ పూర్వ నమస్కారాలను నిర్భయాం. అమ్మగారు నాన్నగారు ఎవరైనా వచ్చారు? నాన్నగారు వచ్చారు. ఒకసారి రమ్మని అక్షతలు వేస్తారు. మీకు డాడీ అక్షింతలే ఇలా పైకి వచ్చేసి మనండి.
కర్ణం రావచ్చా? హ్యాపీగా. అక్షంతలు వేయాలి. ఇట్లా డాడీ మీరు ఇలా పైన కూర్చునేసేయండి, అలా బాగాలేదు. ఇది దగ్గరికి వేసేసుకొని మీరు అలా కూర్చునేస్తే వాళ్ళు ఒకసారి అక్షతలు వేసేయండి. చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ వివాహ యోగ్యతా సిద్ధిరస్తు. వారికి నమస్కారం చేసుకోండి. వివాహ యోగ్యతా సిద్ధిరస్తు. మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. జయ శ్రీమన్నారాయణ. ఆచమ్యాస్తం ప్రక్షాళ్య తీసుకోండి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. పక్కన విడిచిపెట్టేసేయండి. గోవిందాయ నమః. కొన్ని పాలు తెప్పించుకోండి కన్యాదానానికి. ఒక గ్లాసులో పాలు కావాలి. గోవింద విష్ణునమ సోదరా త్రివిక్రమ వామన శ్రీధరాజనామ దామోదరమాసదేవ ప్రద్యుమ్నారుద్ధ పురుషోత్తమదోక్షణార్థమర్జనార్థనోపేంద్ర హరయ శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పూర్వసంకల్పానుసారేణ యజమానానాం మా ఒక గ్లాసులో పోసి ఇవ్వండి అమ్మ, ప్లాస్టిక్ గ్లాసులో. పూర్వసంకల్పానుసారేణ యజమానస్య గోత్రస్య నామధేయః పౌనిపాళ గోత్రోధస్య నామధేయః వెంకట శ్రీకృష్ణనామధేయః సత్యమౌనికా నామ దంపత్యోః ఐశ్వర్యోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మమ సహోదరి అనుకోండి. యజమానవద్యాః కన్యాదాన యోగ్యతాధికార సిద్ధ్యర్థం దీక్షా రక్షాబంధన పూజ పూజాఖ్యాం అహం కరిష్యే. రక్షాబంధనాలు ఇచ్చేసేయండి. కన్యాదాతారం భవతే. బృహత్సామ మీ అమ్మగారిని ఇలా వచ్చి నుంచోమని అంటారు. ఇలా వచ్చి నుంచోండి, ఇలా నుంచోండి. కన్యాదాతారం భవతే. మీరు ఇలా నుంచోవాలి. మీరు చేయాల్సింది మీ అబ్బాయి చేస్తున్నారు కదా, మీరు దూరం ఉంటే అలాగా అలా ఉండకూడదు. అలా మీరేం మనసులో ఏం పెట్టుకోకండి, అంతా శుభమే. అది బృహత్సామక్షద్రవద్రవృష్టికంద్రభోజస్వత ఉగ్రవే రమీంద్ర సోమేన 15 వాచేన సగరేణ రక్షారకారమదే పుంసాం చకారం క్షేమమేవ చారేపాక్షకార యోగేన జాతా శౌచ వివర్జనం కర్మణాం రక్షణార్థాయ స్థానస్య విజయాయ చ రక్షాబంధనం కర్తవ్యం సూతిగా అశౌచవర్ధయేత్. రక్షాబంధన ముహూర్త శుభముహూర్తోస్తు. లక్ష్మీ వెంకటేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఆవిడ చేతికి ఇచ్చి నేను మీకు ఎలా కట్టానో ఆవిడకి కూడా అలాగే ఎడమ చేతికి కట్టేసేయండి. మీరు కట్టాలి, నేను కట్టాను. మీరు కట్టేసేయండి. బృహత్సామక్షద్రవద్రవృష్టికంద్రభోజస్వతముగ్రవే రమీంద్ర సోమేన 15 మధ్యమిదం వాచేన సకరేణ రక్షారకారం రమదేహం జాంజకారం క్షేమమే బజారేపాక్షకార యోగేన జాతా శౌచవర్జనం కర్మణ రక్షణార్థాయ. లేదంటే ముడి పైన వేసేయండి, రాకపోతే అభ్యంతరం ఏం లేదు. ఓకేనా? బృహత్సామక్షద్రవద్రవృష్టిభోజస్వతముగ్రవే రమీంద్ర సోమేన 15 మధ్యమిదం వాచేన సకరేణ రక్షాబల్ధర ముహూర్త శుభముహూర్తో అస్తు. దీర్ఘ సౌమాంగల్య సిద్ధిరస్తు. ఆచంద్రార్గం వంశాభివృద్ధిరస్తు. తదంగద్వేన యజమానస్య కన్యాదాతారం భవతే. అబ్బాయిని నమ్మనండి. పళ్ళెం కాళ్ళు కడిగే పళ్ళెం చంపు. మాయ మాయ ఇక్కడే ఉండమన్నా నా వెళ్ళి అటుపక్కే మొత్తం మొత్తం అంటే మాయ. బావగారు బావగారు రమ్మంటున్నారు. ఇవి కొంచెం అంటని తీసేయండి. ఏం కావాలి ఆచమన పాత్రలే పడిపోతాయి, మంగళం ఇవే అవుతాయి. ఉంచేయండి పర్లేదు. ఇలా వచ్చాయి అలా వచ్చాయి. చెమ్ములో నీళ్లు
మీ ప్యాంటు పైకి అనుకోండి, శుభ్రంగా కడుగుతారు. మీకు నచ్చకపోతే మళ్ళీ చెప్తే మళ్ళీ కడుగుతారు. ఎన్నిసార్లు అయినా ఇక్కడే, తర్వాత అడగద్దు మీరు. ఒక నిమిషం. మహావిష్ణు స్వరూపేభ్యో శ్రీ వరాయ నమః. వచ్చినటువంటి మీరు అక్కడ నుంచోండి, అటు పైకి ఎక్కిండి, అక్కడ ఎక్కిండి. మహావిష్ణు స్వరూపేభ్యో వరాయ నమః. వచ్చినటువంటి అల్లుడు గారు మహావిష్ణువు స్వరూపం కాబట్టి మీరు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వారి పాదాలు కడగాలి. మన మామగారు మనకు కడుగుతారు, ఎన్ని ఏళ్ళు ఉంటాయి ఆయనకి 50 ఏళ్ళు ఉంటే మనకి 25 ఏళ్ళే. కానీ ఆయన ఎందుకు కడుగుతారంటే వచ్చినటువంటి వరుడు మహావిష్ణు స్వరూపం, అందుకని వారికి అక్షతలు వేయండి పైన. మహావిష్ణు స్వరూపాయ వరాయ నమః ఆవాహయామి. ఆసనం సమర్పయామి, వారికి వేసిన సింహాసనం తాకండి. నవరత్న సింహాసనం సమర్పయామి. ఇప్పుడు పాదయో పాద్యం సమర్పయామి. మీరు నీళ్లు వేస్తే వారు కడుగుతారు. ఈ పక్క వచ్చేమ్మా. కాళ్ళు కడిగాక బృహత్సామ కొద్ది పళ్ళెలు నిండిపోతుందమ్మా. అది శుభ్రంగా కడగాలి. చరణం పవిత్రం విదితం పురాణం ఏన భూతస్థర సంస్కృతాన్ని తేన పవిత్రేణ శుద్ధేన భూత అది పాప్మానమరాదింతరేమా. చెయ్యి వేయండి మీరు కూడా. లోకస్య ఛత్రమాదిశాహం తేన పవిత్రేణ శుద్ధేన భూత అది పాప్మానమరాదింతరేమా. సరిపోద్ది. పేపర్ తీసుకోండి, పేపర్ తీసుకొని తొడవాలి. తెల్లగా రాకపోతే చెప్పండి, మళ్ళీ కడిగిద్దాం. ఒకసారి కాళ్ళు తీయండి చెప్తా. అది గోవింద. ముందుకు పెట్టండి కాళ్ళు. కాళ్ళు తుడిచేయాలమ్మా. పేపర్ పెట్టి తుడిచేసి పారాయణ రాయాలి. అంటే కుంకుమ పెట్టి పసుపు కుంకుమ బొట్టు పెట్టేసేయండి. పారాయణ రాయాలి, కాళ్ళకి అలా ఉండకూడదు కదా. బృహద్జామగ్రవీరమింద్ర సోమేన పంచదశేన మధ్యమిదం వాచేన సకరేణ రక్ష. చరణం పవిత్రం విదతం పురాణం ఏన భూతస్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాది పాప్మానమరాదింతరేమా. లోకస్య ద్వారమభిమాతిశాహం గంధద్వారాంతురాదృశాం నిత్యపుష్టాంగరేషణీం ఈశ్వరేగం సర్వభూతానాం తామేహో భగ్వయే శ్రియం. ఇలా రాసేయండి. అది ఆ కాలుకు కూడా జాగ్రత్త తుడిచేసేయండి అమ్మా. అది కుంకుమ బొట్టు పెట్టేసేయండి ఇలాగ మధ్యలో, అంతే. అవతల పక్క కూడా. చరణం పవిత్రం విదతం పురాణం ఏన భూతస్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాది పాద్మానమరాదింతరేమ. అక్షతలు వేసి నమస్కారం చేయండి. సాక్షాత్తు విష్ణుమూర్తి పాదాలతో సమానమైనవి. వరాలు ఇవ్వాలంటే పాదాలు ఎవరైనా, వరాలు మాత్రం మనకే కావాలి. నమస్కారం చేసుకొని తెరబట్టుకుంటే అమ్మాయి వస్తుంది. కొత్త తాంబూలం ఇవ్వకుండా పట్టుకొచ్చి రావాలి తొందరగా. పూర్వోక్దేవం గుణ విశేషణ విశిష్టాయాం శుభజితౌ కన్యాదాదారం భవతే. పళ్ళెమేది పళ్ళెం పట్టుకెళ్ళారు, ఏది తేలేదు. కాదు కదా, ఇత్తడి పళ్ళెం పట్టుకెళ్ళారు. పళ్ళెం ఇత్తడి పళ్ళెం ఏం చేస్తున్నారు? ఖాళీ పళ్ళెం పట్టుకుని తాంబూలం విడిగా. కన్యాదాదారం భవతే బృహజ్జామక్షద్రభద్రష్టం దృష్టభోజసవగ్రవి. కంకణాలు ఇచ్చేయండి, 2 కంకణాలు 2. బృహజ్జామక్షద్రభద్రష్టం దృష్టభోజసవగ్రవీరమింద్ర సోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సకరేణ రక్షారకారం రమదే పుంసాం క్షకారం క్షేమమేవ జారేపాక్షకార యోగేన జాతా శౌచవర్జనం కర్మణా రక్షణార్థాయ స్థానస్య విజయాయ చ రక్షాబంధన కర్తవ్యం సూదిగా అశౌచవర్ధయేత్. రక్షాబంధన ముహూర్త పట్టుకోండి.
రెండు చేతులతో పట్టుకొని అబ్బాయి కట్టాలి. చెయ్యిలా పెట్టండి. ఇక్కడ ఒక్క చోట మాత్రమే పెళ్లిలో కట్టేటువంటి అవకాశం. ఇంకా మళ్ళీ ఎప్పుడు మీ ఆయనకి మీరు కట్టలేరు, మేము కట్టేస్తాం. మగవాళ్ళకి, ఆడవాళ్ళకి, భార్యకి భర్త కడతాడు. ఇక్కడ మాత్రం అవకాశం ఉంటుంది. బృహత్సామక్షద్రభద్రద్రవిష్టికంద్రష్టుభోజసుపృవీరమింద్ర సోమేన పంచదశేన మధ్యమిదం వాజేన సకరేణ రక్ష. రక్షాబంధన ముహూర్త శుభముహూర్తోస్తు. అంతే, గట్టి కట్టారు, చేతులు వణుకుతున్నాయి. మా 2 ఉంగరాలు అట్టు పెట్టండి. మీ అల్లుడు గారు చెప్తున్నారు ఉంగరాలు ఏం లేవట. బృహత్సామక్షద్రద్రవిష్టికంద్రష్టుభోజసుపృ. నాగార్జున గారు మీరు అక్కడి నుంచి చూడకుండా కట్టేసేయండి ఇలాగే. ఎడమ చెయ్యాలా పెట్టకూడదు, ఆయనే చూడకుండా కట్టాలి. అంతే. ఎందుకమ్మా కష్టం? పెళ్లి చేసుకోవట్లేదు ఏమిటి? బృహత్సామక్షద్రభద్రద్రవిష్టిభోజసుపృవీరమింద్ర సోమేన పంచదశేన మధ్యమిదం వాజేన సకరేణ రక్ష. ఇంకా టైట్గా కట్టాలి, లూజ్గా ఉంది. అమ్మా మీ ఆయనకి సపోర్ట్ తర్వాత చేద్దాం అమ్మా. ఇక్కడ కట్టేది మేము ఇక్కడే దొరికిన తర్వాత మాకు దొరకరు కదా మళ్ళీ. బృహత్సామక్షద్రభద్రష్టిభోజసుపృవీరమింద్ర సోమేన పంచదశేన మధ్యమిదం వాజేన సకరేణ రక్షారకారం బ్రహ్మదే పుంసాం షకారం క్షేమమేవ రేపాక్షకార యోగేన జాతా శౌచవర్ధనం కర్మణాం రక్షణార్థాయ స్థానస్య విజయాయుధ రక్షాబంధన కర్తవ్యం సూతికా శౌచవర్ధయేద్. రక్షాబంధన ముహూర్త స్లో, కొంచెం లూజ్గా కడతారా పర్లేదు, చూసుకోండి. బృహత్సామక్షద్రభద్రద్రవిష్టికంద్రష్టుభోజసుపృవీరమింద్ర సోమేన పంచదశేన మధ్యమిదం వాజేన సకరేణ రక్ష. రక్షాబంధన ముహూర్త శుభముహూర్తోస్తు. ఏతత్సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత బలసిద్ధిరస్తు. పట్టుకోమ్మా. కన్యాదాతారం భవతే. అది పట్టుకోండి. మా చెయ్యి వేయండి అమ్మా. ఇలా పట్టుకొని దీని మీద పాలు వేస్తూ ఉండాలి. కొద్దిగా వేస్తూ ఉండాలి పాలు. మీరు నమస్కారం చేసుకొని చక్కగా మీ నాన్నగారిని తలుచుకోండి. కన్యాదానం చేస్తే 10 తరాల వారు స్వర్గలోకాన్ని పొందుతారు. ప్రత్యేకంగా అబ్బాయి తరపున 10 తరాల వారు, అమ్మాయి తరపున 10 తరాల వారు, మీ యొక్క తరం మీరు ఎవరైతే వీళ్ళందరికీ కూడా మోక్షం లభిస్తుంది, 21 తరాల వాళ్ళకి. అందుకని కన్యాదానం విశేషమైనది. కన్యాదానం చేసేటప్పుడు చక్కగా పితృదేవతలను నమస్కారం చేసుకొని చేయండి. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. ఓం కన్యాదాతారం భవతే. ఓం కన్యాం గణకజంపన్నాం గణకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా. కల్యే మే జాగ్రతో భూయాత్ కల్యే మే దేవిపాశ్రయో కల్యే మే సర్వతో భూయాత్ దద్దానం మోక్షసాధనం విశ్వంభర పంచభూత సాక్షిణ్య సర్వదేవత ఇమాం కళ్యాం ప్రదాస్యామి పితॄణాం ధారణాయ వై శ్రీరూపైషామయా కళ్యా తుభ్యం శ్రీధరరూపిణి ప్రయదోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే. లాగాలి, అట్లాగి పట్టుకోవాలి. ప్రయదోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే. స్త్రీరూపైషామయా కన్యా తుభ్యం శ్రీధరరూపిణి ప్రయదోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే. చెప్పండి. స్త్రీరూప ఈశా మయా కన్యా తుభ్యం దాస్యామి. సుందరి అమ్మాయి పేరు ఒకసారి ప్రశాంతి. లక్ష్మీ సాయి శ్రీనామదేవ కన్యాదాతారం భవతే. ప్రశాంతి లక్ష్మీ సాయిశ్రీ అనేటువంటి కన్యను మీరు దానం చేస్తున్నారు. ఎవరికి? నాగార్జున ఆలపాటి గారికి. శ్రీ మహావిష్ణువు చాలామంది ఉన్నారు. అయ్యా మీరు కన్యాదానం తీసుకుంటున్నారా? సమ్మతమైన ఇద్దరికి, మీకు కూడా సమ్మతమైన ఇవ్వడం. ఈ సమయంలో 16 రకాల దానాలు చేయాలి. కాబట్టి వారిని ఏం కావాలో అడగండి.
మీరు వాళ్ళు మీకు ఇస్తారు సార్, అందులో పెట్టేయండి, ఇందులో పెట్టేయండి అంతే. వదిలేండి. సంబంధించినటువంటి అమ్మాయిని ఇచ్చేవండి, ఇంకేం కావాలండి మీకు? అయ్యా, అమ్మాయిని ఇచ్చే సమయంలో 16 రకాల దానాలు ఇవ్వాలి. ఎందుకంటే అల్లుడు గారు మహావిష్ణు స్వరూపం కాబట్టి విశేషం ఏమిటయ్యా అంటే ఇక్కడ దానాలు ఎందుకు ఇవ్వాలి అంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అల్లుడు ఎక్కడి నుంచో వచ్చారు, మీ అమ్మాయి కోసం వెతికి తీసుకొచ్చారు కదా. మీరు పెళ్లి చేసి పంపించేటప్పుడు అమ్మాయిని ఉత్త చేతులతో పంపించకుండా కావాల్సినటువంటి ద్రవ్యాన్ని ఇస్తే అల్లుడు కూడా నిలబడి అమ్మాయిని చూసుకోవాలి కదా. భారతదేశ కుటుంబ వ్యవస్థ అది మనకి. ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళిద్దరిని నిలబెట్టాలి. కాబట్టి వీటన్నిటికీ బదులుగా మనం తాంబూలం ఇస్తున్నాం. అయ్యా $60 ఇస్తున్నారు, చూసుకోండి మీకు కావాల్సినవి ఏమైనా ఉంటే. బృహద్శామక్షద్రదృష్టభోజ సూతపుగ్రవీరం ఇంద్ర సోమేన పంచదం చెప్పండి. షోడశ మహాదాన పూర్వక హిరణ్యదానం తుభ్యమహం సంప్రదతే నమమ. వారి చేతిలో పెట్టేసేయండి, పట్టుకోండి. చక్కగా ఈ గుమ్మడికాయతో సహా అమ్మాయిని ఇచ్చేస్తున్నారు, ఆయన చేతిలో పెట్టేసాను. గుమ్మడికాయ లాంటిదే కాదమ్మా, నేనేం అనలేదమ్మా, మీ వదిలి అంటున్నాడు. బృహత్సామ అంటే అంత చక్కనైనటువంటి పిల్లలతో పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి మీరు అని చెప్పి ఈ పాన్ తాగుతున్న తర్వాత ఒకసారి ఇలా చేయబెట్టండి అమ్మా, చేయబట్టుకోండి, చేయబట్టి వారి చేతిలో పెట్టండి చెయ్యిని. కన్యాదాతారం భవతే, ఇది మాత్రమే వివాహం. పాణిగ్రహణం అంటారు, అబ్బాయి చేతిలో అమ్మాయిని పెట్టడమే పాణిగ్రహణం. ఇది మాత్రమే వివాహం, మిగతావన్నీ కూడా మన సంతృప్తి కోసం చేసుకునేవి మాత్రం. ఇదే పాణిగ్రహణం. కన్యాదాతారం భవతే, అబ్బాయికి రైట్ సైడు, అమ్మాయికి లెఫ్ట్ సైడు. ఇందాకే చెప్పాను నేను బొగ్గు తొక్కు పెట్టమని, ఎవరు వినలేదు. బృహజ్జామక్షద్రభద్రద్రవజ్జిగంధ్రజభోజ సోమేణ పంచదశేన మధ్యమిదం వాదేన సకరేణ రక్ష. ఈ కన్యాదానం చేసే సమయంలో ఎవరెవరు సాక్షులు అంటే బ్రాహ్మలు, తల్లిదండ్రులు, వచ్చినటువంటి బంధువులు, ఇలా చూడాలి, సకల దేవతలు, వీళ్ళందరూ కూడా ప్రమాణం. అంటే వేదమంత్రాలు చదివిన బ్రాహ్మణులతో సహా అందరూ కూడా ఈ కన్యాదానానికి ప్రమాణం. కాబట్టి ఈ ప్రమాణం చేస్తూ ఉన్నారు మీరు. అక్షతలు వేయండి, అక్షతలు వేసి మీ బావగారిని అడగండి, ఇలా చేయబెట్టండి, చెప్పండి. ధర్మేచ అర్థేచ కామేచ త్వయైష నాతి చరితవ్యా. మీరు నాతి చరామి చెప్పేశారు కదా. అంటే ఏమిటంటే ధర్మము సాక్షిగా, అర్థము సాక్షిగా, కామము అంటే అడిగిన కోరికలన్నీ కూడా తీర్చారు ఇప్పటివరకు అమ్మాయి. తర్వాత మీరు తీరుస్తా అని చెప్పారు, 1 కేజీ బంగారం అడగము. ఇప్పుడు నాతి చరామి అన్నారంటే ఒప్పుకున్నట్టే, 1 కేజీ బంగారం. నాకు 1/2 కిలో ఇవ్వరా అన్నయ్యకి. అది కాబట్టి ఈ విధంగా ధర్మము సాక్షిగా అడిగిన కోరికలన్నీ కూడా తీరుస్తూ ఆనందంగా చూసుకుంటారని చెప్పి మీరు కూడా ప్రమాణం చేయాలి. చేస్తున్నారా? నాతి చరామి అని చెప్పండి. మరొకసారి చెప్పండి. ధర్మేచ అర్థేచ కామేచ త్వయైష నాతి చరితవ్యా. నాతి చరామి. మీరు కూడా పిచ్చి పిచ్చి కోరికలు కోరకుండా ధర్మము సాక్షిగా మీకు ఎంతవరకు కావాలో అంత, కామము సాక్షిగా అంటే ఏ కోరికలు అయితే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా అడుగుతానని చెప్పి ప్రమాణం చేస్తూ ఉన్నారు. చక్కగా ఆనందమైనటువంటి జీవితాన్ని ఈ క్షణం నుంచి మీ ఇద్దరు కూడా గడపాలి. వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేయండి. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. స్వకీయనామిదరోరః భ్రమరాయమాణ చతుర్ముఖస్య వేద వేదాంతగీయమానస్య ఔదుంబరపాయమలానబలేక కోటి బ్రహ్మాండానాం అదల విదల సుదల రసాదల దళాదల మహాదళ పాతాళాది సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జలోలోక తపోలోక సత్యలోకాదిశల్లోకానాం మధోభాగే మహానాళాయమానపణిరాజతేజస్య సహస్రపణాపణిమండలమండితే ఆంధ్రహోళ దిశార్ణవభోజ గురుగాంధార విదర్భ విదేయ బాక్లిక పర్భయ కేకయ కోశల కుంతల కురాజ సూరజేన టంకణ కొంకణ మత్స్య సైంధవ పారసీక యవ్వన సాల్వకూర్జ జలంధరాది అనేక దేశ భాషా భూమిపాల విచిత్ర చిత్రితే జంబూ ప్లక్ష కుజగ్రౌల్జ శాఖజాల్మల పుష్కరాఖ్య సప్తద్వీపైర్దీపితే లగ్నయోరాత్రేర్గాణ నవాంశ ద్వాదశాంచ త్రిశంశానాం
నిరంతరమనుకూలానాం శుభానాం శోభనానాం స్వస్తి సర్వే గ్రహాः స్వనక్షత్రస్వయైకాదశ శుభముహూర్తా భవంతు సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన సప్తద్వీపకులా జలేంద్ర జలధిస్తోమాభి సంగ్రాంతదా భూబాలాళీడపణీంద్ర మందరదలో మందార బాలార్చిత భావగ్నో బహుచక్రాంచితదల కూర్మావతారో హరే శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయా సత్యాత్ సదా మంగళము సావధాన శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగి శ్రీ విష్ణుపత్ని భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మి ముందుకు వచ్చాను ఏం లేదు అక్కడ అక్కడ చూస్తూ వాళ్ళు కరెక్ట్గా టైం ప్లే అవుతుంది ఏం ప్లే చేయొద్దని చెప్పి మనమే పాడదాం మంగళాష్టం వాళ్ళ సమయానికి గట్టి మేళం మాత్రం పెట్టించండి సౌండ్ ఫుల్గా పెట్టి అదొకటి చూడండి శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగళా సుందర కోమలాంగి శ్రీ విష్ణుపత్ని భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుముహూర్తే సులగ్నే సావధాన శ్రీలక్ష్మి లీలాలోడిత సర్వసాగర జయ సంపూర్ణ చంద్ర ప్రభో హేమాగ్జో సురదండనోద్యత భుజశ్చక్రాది దివ్యాయుధ దంశ్రాంగ్రో ధృతమేదిని భయహర క్రోడావతారో హరి శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయా దద్యాత్ సదా మంగళము సావధాన సుముహూర్తే సులగ్నే సావధాన అలాగ పట్టుకోవాలి ఎవరిది వాళ్ళు పెట్టేసుకుంటే అలాగమ్మా ఏమనుకోకండి ఇలాగే మాట్లాడుతున్నా సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన లీలాలోడిత సర్వసాగర జయ సంపూర్ణ చంద్ర ప్రభో హేమాగ్జో సురనందనోద్యత భుజశ్చక్రాది దివ్యాయుధ దంశ్రాంగ్రో ధృతమేదిని భయహర క్రోడావతారో హరి శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయా దద్యాత్ సదా మంగళము సావధాన సుముహూర్తే సులగ్నే శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగళా సుందర కోమలాంగి శ్రీ విష్ణుపత్ని భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సులగ్నే దేవాయ యజ్ఞం తల్వాన అబద్ధం పురుషం పశము తయ్యజ్ఞం పురుషం జాతమగ్రత తేన దేవాయ దల్త సాధ్య తస్మాద్యజ్ఞా సర్వహుతః ఇంకొక నిమిషం ఉంది సుముహూర్తే సావధాన 16
టైం చూసుకోండి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే బృహస్పతి రాజంధ ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవ అతిబ్రువల్ల అయం చ బ్రహ్మణస్పతి బ్రహ్మముహూర్త శుభముహూర్తోస్తు. ఏతత్ లక్ష్మీ వెంకటరమణ గోవింద. 17 టైం చూసుకున్నారా? పట్టుకోండి. అక్షతలు వేయండి. ఆ పక్కన అందరితో వచ్చేసి అలంబరాలు దేవుడు అక్షతలు ఉంటాయి. ఇది వచ్చేసి అది పెట్టేయమనండి వాళ్ళ ఉంచండి. నేను తర్వాత తీసేసి కట్ చేస్తాను. ఒక్కసారి చేయి తీయండి, ఒక్క సెకండ్.